వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వ్లాగ్ అయితే కొంచెం వెరైటీగా ఉండబోతుంది. అంటే మనం ఇట్లాంటి ఒక వ్లాగ్ ఎప్పుడు చేయలేదు. మింగ్ ఉస్తాద్ అనే రెస్టారెంట్కి పోయినా, హైటెక్ సిటీలో ఉంటుంది ఇది అయితే. దీని గురించి డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. నాకైతే ఈ రెస్టారెంట్ మంచి అనిపించింది. నాకు ఏదైనా ప్లేస్ మంచి అనిపించింది అంటే దాన్ని వీడియో షూట్ చేయడం అనేది బాగా అలవాటు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ రోజు ఈ మింగ్ ఉస్తాద్ రెస్టారెంట్ ని మీ అందరికీ చూపిద్దాం అనుకుని అట్లా లోపలికైతే వెళ్ళిపోయినా. ఎంట్రీలో ఒక క్లిప్ ఉండే, అదైతే మిస్ అయిపోయింది. యాక్చువల్ గా నేను ఒక 1 month బ్యాక్ వెళ్ళినుండే, కొంచెం లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడం. ఇక లోపలికైతే వెళ్ళిపోయినా. మింగ్ ఉస్తాద్ రెస్టారెంట్ లోపల చిన్న చిన్న బ్యాంక్వెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ చిన్నగా గెట్ టుగెదర్స్ కానీ, ఫ్యామిలీ పార్టీస్, ఫ్రెండ్స్ తో ఏవైనా పార్టీస్ చేసుకోవాలంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ప్లేస్ అయితే. నాకు ఎంత ప్లెజెంట్ గా ఉండేనో. ఈ బౌల్ ని చూడంగానే కొంచెం షాక్ అయినా. ఏందబ్బా అని దగ్గర నుంచి చూస్తే డ్రై ఫ్లవర్స్ అన్నిటిని కూడా అట్లా డెకరేట్ చేసి పెట్టిరు. కొంచెం వెరైటీగా అనిపించింది. రెస్టారెంట్ లోపలనే కాదు, బయట కూడా కూర్చునేటువంటి అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది అనేసరికంటే ఇమీడియట్ గా బయటకైతే వచ్చేసిన. నాకు కొంచెం నేచర్ అంటే బాగా బాగా ఇష్టం అనమాట. సరే ఇక్కడ కూర్చొని తిందాం అనుకున్నాం కానీ ఇంకా కొంచెం ఎండగా ఉంది అని చెప్పేసి లోపలనే కూర్చొని తిన్నాము. మేము తినడం కంప్లీట్ అయ్యేసరికంటే డిజర్ట్ టైం అయింది. డిజర్ట్ అయితే ఇక్కడ కూర్చొని హ్యాపీగా లాగించేసినాము. ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా ప్లెజెంట్ గా ఉంటది. మీలో ఎవరైనా హైటెక్ సిటీకి దగ్గరలో ఉంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ కలిసి వెళ్తే చాలా బాగుంటది ఈ ప్లేస్ అయితే. చికెన్ షీ కబాబ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక్కసారి ఒకవేళ మీరు హైటెక్ సిటీకి దగ్గరలో ఉంటే మాత్రం విజిట్ చేయండి మన మింగ్ ఉస్తాద్ రెస్టారెంట్. డెలిషియస్. కరెక్ట్ అయిపోయినా? డెలిషియస్ అంట. అదిరిపోయింది. Triple seven is fried rice. Noodles. Is fried rice noodles. This is special biryani.
మొత్తానికి అన్ని ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి. ఇదేంది ఇన్నిగానం ఆర్డర్ చేసుకున్నా అనుకోకండి. స్క్రీన్లో కనిపించేది ఇద్దరమే, కానీ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఇంకొంచెం మంది ఉన్నారన్నమాట. సో వాళ్ళందరికీ కలిపి ఇవన్నీ. సో నేను మాత్రమే షూట్ చేసుకుంటున్నా కాబట్టి ఇట్లా వాళ్ళెవరిని తీయలేదన్నమాట. సో మనకేంటంటే బేసిక్గా ఎవరికైనా ఇష్టం లేకపోతే మన వీడియోలో కనబడడం ఆబ్వియస్లీ నేను తీయను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగలేదు కూడా. సో నేను తీసుకోవాలనుకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ చేసుకొని ప్లేట్ పైన పెట్టేసుకొని ఇంకా షూట్ అయితే చేసుకున్నా. చాలామంది అడుగుతారు వీడియో చూసినాక, అక్క ఇదంతా నువ్వే తిన్నావా అని చెప్పేసి. సో లేదు, చాలామంది మీ షేర్ చేసుకున్నాము. స్క్రీన్ బ్యాక్ సైడ్ మస్తు మంది ఉన్నారు అన్నమాట. సో మొత్తానికి ఫుడ్ లాగించేస్తున్నాం. నేను ఏదో అనుకుంటారు, నన్ను ఫుడ్ అనుకుంటారు, కానీ నేనంతా తినలేను. తినేస్తుంది ఇది అనుకుంటారు. అన్నీ టేస్ట్ చేసినాము, ఒకటి రెండు అన్నీ మనకు మసాలా లేదు కదా. సో కొన్ని టేస్ట్ వేరే ఉన్నాయి, కానీ మిగతా అన్నీ కూడా అదిరిపోయినాయి. సో ఫైనల్గా ఆల్ టైమ్ మన ఫేవరెట్ చికెన్ బిర్యానీ. యాక్చువల్గా అన్ని టేస్ట్ మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఫుడ్ వ్లాగర్స్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మేము వీడియో షూట్ చేసుకునేసరికంటే అన్నీ చల్లగైపోతాయి కాబట్టి కొంచెం టేస్ట్ ఆబ్వియస్లీ తగ్గిపోతాయి. అదన్నమాట విషయము. రెస్టారెంట్ అయితే నాకు మంచి అనిపించింది. హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళు అట్లా ఆఫీస్ అయిపోయింది కొంచెం రిలాక్స్గా ఉన్నాము అన్నప్పుడు ఇట్లా వెళ్ళి స్పెండ్ చేయండి. రెస్టారెంట్ అయితే నాకు మంచి అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నా. ఫుడ్ మొత్తం బిందాస్ లాగించేసిన తర్వాత ఫైనల్గా డిజర్ట్కి వచ్చేసినాం. ఇంతకుముందు అయితే అంత అలవాటు లేకపోతుండే, కానీ నాకు పెళ్ళైన తర్వాత మా ఆయన మస్తు అలవాటు చేసిండు అనమాట. ఆఫ్టర్ లంచ్ ఖచ్చితంగా నాకు ఏదో ఒక డిజర్ట్ ఉండాల్సింది. అందుకే ఫైనల్గా ఇక సిజ్లింగ్ బ్రౌనీ అండ్ గులాబ్ జామున్ అయితే ఆర్డర్ చేసుకొని కొంచెం ప్రశాంతంగా బయట కూర్చొని ఆ స్వీట్స్ని కూడా మంచిగా లాగించేసిన తోటి ఈరోజు మా లంచ్ కంప్లీట్ చేస్తున్నాం. మా తమ్ముడికి ఇట్లా పార్టీ ఇచ్చలేదు. కైసే హై పార్టీ తమ్ముడు జీ? మస్త్ హై. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ దూరం ఉన్నా కూడా వచ్చి తినడానికి ట్రై చేయండి. మింగ్ ఉస్తాద్ కదా, మింగ్ ఉస్తాద్. లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఇస్తా. ఇది ఈరోజు వీడియో. ఫుల్గా తిన్నాము, ఇంటికి పోయి పడుకోవాలి. బాయ్ ఎవ్రీవన్. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను.